శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈ 2025 సంవత్సరంలో దీపావళి పండుగ ఎప్పుడు వచ్చింది, ధనలక్ష్మి పూజ సమయాలు, కేదార నోములు ఎప్పుడు ఆచరించుకోవాలి, ధనలక్ష్మి పూజ, అర్ధరాత్రి లక్ష్మీ పూజ, ఉల్కా ప్రదర్శన సమయాలు, దీపదానం, వృషభ నిషిధకాల పూజా సమయాల గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీపావళి అంటే దీపాల యొక్క వరుస అని అర్థం. చెడుపై విజయానికి ప్రతీకగా ఈ దీపావళి పండుగను మనం జరుపుకుంటాము. ఈ రోజు ప్రతి ఒక్కరి ఇల్లు దీపాల వెలుగులతో కలకల్లాడుతూ ఉంటుంది. ఈ రోజు ముఖ్యంగా లక్ష్మీదేవిని ఆరాధించాలి. అది కూడా సాయంత్రం అమావాస్య తిథి ఉన్న రోజున అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలి. ప్రతి సంవత్సరం మనకి ఈ దీపావళి పండుగ ఆశ్వయుజ బహుళ అమావాస్య తిథి రోజు అయితే వస్తుంది. అది కూడా సాయంత్రం అమావాస్య తిథి ఉన్న రోజున మనం ఈ దీపావళి పండుగనైతే ఆచరించుకోవాలి. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో మనకి దీపావళి పండుగ ఎప్పుడు వచ్చింది అని అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వీజ మాసం బహుళపక్షం అమావాస్య తిథి ప్రారంభం 2025 అక్టోబర్ 20 సోమవారం మధ్యాహ్నం 2:42 ప్రారంభమయ్యి 2025 అక్టోబర్ 21 మంగళవారం సాయంత్రం 4:07 వరకు ఉంది. దీనిని బట్టి చూస్తే రాత్రి సమయంలో అమావాస్య తిథి ఎప్పుడు ఉంది అని అంటే 2025 అక్టోబర్ 20 సోమవారం రోజు ఉంది. కాబట్టి మనం ఈ రోజే దీపావళి పండుగనైతే ఆచరించుకోవాలి. ఈ రోజే ఇంట్లో దీపావళి లక్ష్మీ పూజను కూడా ఆచరించుకోవాలి. లక్ష్మీ పూజను ఆచరించుకోవడానికి శుభ సమయం వచ్చేసి సాయంత్రం 6:59 నుండి 8:32 లోపు మీరు అమ్మవారికి పూజ చేసుకోవాలి. అలాగే దీపావళి రోజున ప్రదోష కాలంలో అమ్మవారికి పూజ చేసుకున్న చాలా మంచిదండి. ప్రదోష సమయం వచ్చేసి సాయంత్రం 5:43 నుండి రాత్రి 8:11 లోపు మీరు పూజ చేసుకోవచ్చు. ఇంకా ఈ రోజు అఖండ ఐశ్వర్యం కలగడం కోసం వృషభ కాలంలో అమ్మవారికి పూజ చేసుకున్న మంచి ఫలితాలు కలుగుతాయండి. అందుకని వృషభకాల సమయాలు వచ్చేసి రాత్రి 7:14 నుండి 9:15 లోపు మీరు వృషభకాల సమయంలో అమ్మవారికి పూజ నిర్వహించుకోవచ్చు. ఈ సమయాల్లోనే కాకుండా అమ్మవారికి ఈ దీపావళి రోజున ఎవరైతే సూర్యోదయం కంటే ముందుగా అమ్మవారికి పూజ నిర్వహించుకుంటారో ఆ ఇంట్లో అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటారంటండి. ఈ రోజు ఎవరి ఇంట్లో అయితే సూర్యోదయం కంటే పూర్వమే ఇంటి ముందు అందమైన ముగ్గులు పెట్టుకుని ఇంట్లో నిత్య దీపారాధన జరుగుతూ ఉంటుందో ఆ ప్రదేశం అమ్మవారికి ఇష్టమైన ప్రదేశంగా ఉంటుందని చెప్తారు. అందుకని ఈ రోజున అమ్మవారికి సాయంత్రం దీపలక్ష్మి పూజ చేసుకున్న ఉదయం కూడా పూజ చేసుకోండి, చాలా మంచిది. అలాగే ఈ దీపావళి రోజున అర్ధరాత్రి సమయంలో కూడా అమ్మవారికి పూజ నిర్వహిస్తూ ఉంటారండి. ఈ అర్ధరాత్రి లక్ష్మీ పూజను ఎక్కువగా మార్వాడీలు అయితే చేస్తూ ఉంటారండి. అందుకనే వారికి ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఉంటుందని అంటారు. అందుకని ఎవరికైనా వీలు కుదిరితే ఈ దీపావళి రోజున అర్ధరాత్రి లక్ష్మీ పూజను కూడా ఆచరించుకోండి. మీకు స్థిర లక్ష్మి కావాలన్నా, ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఉండాలన్నా ఈ సమయంలో పూజ చేసుకోండి. అర్ధరాత్రి లక్ష్మీ పూజను నిర్వహించుకోవడానికి శుభ సమయం వచ్చేసి 2025 అక్టోబర్ 20 సోమవారం రాత్రి 11:28 నుండి 12:17 లోపు మీరు అమ్మవారికి పూజ అయితే ప్రారంభించుకోవచ్చండి. పూజ ఎంతసేపు చేసుకుంటే అంతసేపు కూడా మీరు పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించుకోవచ్చు. ఈ రోజు ఉన్న ప్రదోష సమయంలోనే దీపదానం, ఉల్కా ప్రదర్శన కూడా నిర్వహించుకోవచ్చండి. నేను ప్రదోష సమయం ముందే చెప్పి ఉన్నాను. ఉల్కా ప్రదర్శనం అంటే మహాలయ పక్షాల్లో పితృదేవతలు పితృలోకం నుండి భూలోకంకు వచ్చి ఇక్కడ తమ వారు చేసే మహాలయ తర్పణాలు స్వీకరించి మరలా ఆశ్వీజ అమావాస్య నాడు పితృలోకానికి పయనమవుతారు. అందువలన ఈ రోజు ప్రదోష సమయంలో ఆకాశం వైపు చూస్తూ ఉండేలా మనోహరమైన దీపాలను దేవాలయాలలోను మఠాలలోను ప్రాకారాలపైన గోశాలల యందు ఉంచడం వలన పితృలోకాలకు వెళ్ళే వారికి దారి చూపినట్టుగా ఉంటుందని మన సనాతన సాంప్రదాయంలో అయితే ఉంది. అందుకనే మన తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల కాగడాలను వెలిగించి ఆకాశం వైపు చూపుతూ ఉంటారు. దీనినే ఉల్కా ప్రదర్శన అని అంటారండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాగడాలుగా గోగు, చెరుకు, ఆముదపు కర్రలను ఉపయోగించి నూనెలో తడిపినటువంటి గుడ్డలను వాటికి చుట్టి వాటిని వెలిగించి ఆకాశం వైపు చూపడం కూడా కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా వస్తుంది. దీపావళిని 5 రోజుల పండుగ అయితే జరుపుకుంటాము. ఈ దీపావళి పండుగ ఆశ్వీజ బహుళ త్రయోదశి తిథి నుండి ప్రారంభమయ్యి కార్తీక శుద్ధ విద్య తిథి వరకు ఉంటాయండి. ఈ 5 రోజులు కూడా మనం దీపావళి దినాలుగా అయితే పిలుచుకుంటాము.
వీటిల్లో మనకి ఆశ్వేజ చతుర్దశి, అమావాస్య, కార్తీక శుక్ల పాడ్యమి తిథి ఈ 3 రోజులు కూడా చాలా విశేషమైనవి. ఈ రోజుల్లో మనం ఎటువంటి దానాలు చేసినా, ఉల్కా ప్రదర్శనలు చేసినా అక్షయ ఫలితం కలుగుతుందని అంటారు. వీటిని దీపావళి దినములుగా కూడా పిలుస్తూ ఉంటారు. చాలా మంది ముఖ్యంగా ఈ దీపావళి రోజున కేదార నోములు కూడా నోచుకుంటూ ఉంటారండి. ఈ కేదార నోములు ఏ సమయానికి నోచుకోవాలి అని అంటే, ఈ రోజున ప్రదోష సమయంలో మీరు కేదార నోములు వ్రతాలు అయితే ఆచరించుకోవచ్చు. ఒకవేళ మీకు దీపావళి రోజున అంటే అక్టోబర్ 20వ తేదీ సోమవారం రోజు కేదార నోములు నిర్వహించుకోవడం కుదరకపోతే, మనకి అక్టోబర్ 21 మంగళవారం సాయంత్రం 4:07 వరకు కూడా అమావాస్య తిథి ఉందండి. ఈ అమావాస్య తిథి ఉన్నప్పుడు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈ కేదార నోములు నిర్వహించుకోవచ్చు. మంగళవారం రోజు నోము నిర్వహించుకోవాలనుకునేవారు ఉదయం 6:41 నుండి 8:15 లోపు మీరు కేదార నోములు నోచుకోవచ్చు. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.